శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. చెన్నైలోని న్యూరోసర్జన్ అయినటువంటి ఎస్ కళ్యాణరామన్ గారు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఈ విధంగా వివరించారు. ఒకసారి మా నాన్నగారు పరమాచార్య స్వామి వారి వద్దకు వెళ్ళి, నేను మెట్టూర్ కెమికల్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్లలో ఒక డైరెక్టర్ని. బోర్డు డైరెక్టర్ల సమావేశంలో మేము పాటించే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒక సంవత్సరంలో మేము పెద్ద మొత్తంలో లాభం ఆర్జించగలిగితే కొంత ధనాన్ని భవిష్యత్తు అవసరాల కోసం, కొంత ధనం కర్మాగారాలలో ఉన్న యంత్రాల తరుగుదల కోసమని, కొద్ది మొత్తం భవిష్యత్తు ఫలితాల బట్టి డివిడెండ్ సమతుల్యత కోసం కేటాయిస్తాము. మన మఠం కూడా ఇటువంటి విధానాలను అవలంబిస్తే బాగుంటుంది. మఠానికి ఎంత ఆదాయం వచ్చినా మహాపెరియవా పుదుపెరియవా వెంటనే దాన్ని ఇచ్చివేసి ఎన్నో ధర్మకార్యాల కోసం ఖర్చు చేసేస్తారు. ఇలా చేయడం కంటే భవిష్యత్తులో మఠం అవసరాల కోసం కొంచెం ధనం ఉంచితే బాగుంటుంది. భవిష్యత్తులో మఠం ఆదాయం తగ్గినా, ఖర్చులు పెరిగినా డబ్బుకు కుదవ ఉండదు అని చెప్పారు. మహాస్వామివారు మా నాన్నగారిని చూసి చిన్నగా నవ్వి, పుదుపెరియవ జన్మ నక్షత్రం ఏమిటో తెలుసా నీకు అని అడిగారు. ధనిష్ట అని బదులిచ్చారు మా నాన్నగారు. మఠం ఆదాయ వ్యయాల గురించి నీకు దిగులు అక్కర్లేదు. పుదుపెరియవ చేతిలో ధనరేఖ ఉంది. ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆయనకి ధనం ఎప్పుడూ అలా వస్తూనే ఉంటుంది అని చెప్పారు స్వామివారు. విషయాన్ని ఎంత అందంగా చెప్పారు స్వామివారు. 5 దశాబ్దాలుగా మత, ఆధ్యాత్మిక, సాంఘిక విద్య వంటి నూతన కార్యక్రమాలు వందల సంఖ్యలో ప్రారంభించారు పుదుపెరియవ. అన్ని కార్యక్రమాలకి ఎంతోమంది వ్యక్తులు, సంస్థల ద్వారా లక్ష్మీదేవి కనకధార కురిపించింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు.